సన్యాసి రాజ్యాలన్నీ పర్యటిస్తూ ఒక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక నాణ్యం దొరికింది. అది చూసి ఇది నేనేం చేసుకోవాలి, నాకేం అవసరం లేదు కదా, నేనేం కొనే అవసరం లేదు కదా, దీనికి ఎవరు అవసరమైతే వాళ్ళకి ఇచ్చేద్దాము అని అనుకున్నాడు. అలా వెతుకుతూ ఉన్నాడు. ఒక అతను కనిపించాడు, కానీ అతడు ఏమీ ఆశించడం లేదు. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ రాజ్యంలో ఎవ్వరూ ఏది ఆశించకుండా తృప్తిగా బతుకుతున్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సరే అని అలా ఉండగా రాజు వచ్చాడు. వేరే రాజ్యానికి దండయాత్రకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతడు వచ్చి సన్యాసి దగ్గరికి, స్వామి నన్ను ఆశీర్వదించండి, నేను పక్క రాజ్యానికి వెళ్తున్నాను దండయాత్రకు, నా రాజ్య విస్తరణ కోసం అని చెప్పాడు. అప్పుడు సరే అని ఆ నాణం ఇచ్చాడు. అదేంటి నాకు నాణం ఇస్తున్నారు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, ఈ రాజ్యంలోనే ఇది నాకు దొరికింది, ఇక్కడ ఎవ్వరూ ఏది ఆశించడం లేదు, అందరూ చాలా తృప్తిగా బతుకుతున్నారు, నువ్వు ఒక్కటే నన్ను అడిగావు, అందుకే నేను నీకు ఇది ఇచ్చాను అని. అప్పుడు రాజుకు అర్థమైంది, ఉన్నదాంతో తృప్తిగా బతకాలి అని. నిజమే కదండి, మనకున్నదాంతో మనము తృప్తిగా బతక్కుంటే మనకు ఉన్నదాన్ని కూడా మనం అనుభవించే ఆనందం మనకు దొరకదు. అందుకే ఏదైనా సరే మనకెంత కావాలో అంత ఉన్నంతలో హ్యాపీగా బతకండి. లేని దాని కోసం ఆశపడి దుఃఖపడి ఉన్న సమయాన్ని ఆనందాన్ని కూడా వృధా చేసుకోకండి.